హలో గైస్, దేవరా డే 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. దేవరా ఫస్ట్ డే అయితే ఎన్టీఆర్ సునామీ సృష్టించాడని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాడు. అండ్ మూవీ డే 1 ట్రేడ్ చెప్పిన ప్రకారం అయితే 172 కోట్లు వసూలు చేసిందని చెప్పినాడు. కానీ న్యూస్ లో వస్తున్నది అయితే మూవీ 135 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. ఏదైతే ఇది ఎందుకని బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఎన్టీఆర్ సునామీ సృష్టించిండని చెప్పుకోవాలి. డే వన్ అయితే ఎన్టీఆర్ బీభత్సం చేసేసాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఆగ్రహం చెంది ఒక థియేటర్ దగ్గర పోస్టర్ని అయితే తగలబెట్టేశారు. అండ్ మూవీలో కంటెంట్ సెకండ్ హాఫ్ కొంచెమన్నా బాగుంటే మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. డే 2 మాత్రం మూవీ డే 1 పర్ఫామ్ చేసినంత బాగా పర్ఫామ్ చేయకపోయినా కానీ ఓకే అనిపించేసింది. డే 1తో పోల్చుకుంటే డే 2 అనేది 60% కలెక్షన్ డ్రాప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. డే 1 అయితే 175 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ డే 2 వచ్చేసరికి 70 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ టోటల్ 2 days వరల్డ్ వైడ్గా 243 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ టోటల్గా కలెక్ట్ చేసిన నెట్ వచ్చేసి 110 కోట్లు. అండ్ ఈ మూవీ టోటల్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 70 కోట్లు అనేది వెనక్కి రావాల్సింది. అండ్ లేటెస్ట్గానే స్కూళ్ళకి కాలేజ్కి కూడా దసరా హాలిడేస్ ఇచ్చారు. అండ్ ఈ హాలిడే సీజన్లో ఈ మూవీ అయితే గ్యారంటీగా బ్రేక్ అయిపోద్దని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ కొంచెం కంటెంట్ బాగుండే ఎన్టీఆర్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం చూపించేటోడు. కంటెంట్ లేకపోయినా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ హాఫ్ వరకు చూసి వస్తున్నారు చాలా చోట్ల అయితే. ఈ మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.